ప్రజల్ని ఇరకాటంలో పెట్టడమే కదా. ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద మన వీళ్ళ ఎన్నికల ముందు ఏం మాట్లాడారో ఒకసారి ప్లేజిమా. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఇది పబ్లిక్లో లోకేష్ గారు మాట్లాడారు, హామీ ఇచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మేము తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108ని రద్దు చేస్తామన్నారు. మరి మేము ఎప్పుడు ఎక్కడ ఆపలేదు, దాని గురించి అసలు మాట్లాడరేంటి? ఏమైందా హామీ? దాని మీద సమాధానం చెప్పాలి కదా. మీరంటే ఒక మాట మీద ఉండరా? కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట మీద ఉండరా? అవసరం లేదేమో, ఎందుకంటే నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ బాధ అనిపించేది కానీ పేదవాడే కదా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే అవుట్రైట్గా మనకు అర్థమవుతా ఉంది. 108 జీవో, ఈ జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి ఈ జీవోని, జీవో విధానాన్ని ఎంత క్రిటిసైజ్ చేశారండి. ఎంత క్రిటిసైజ్ చేసి ఎంత బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈరోజు దీని గురించి ఎవరు మాట్లాడరు. పదే పదే ఏమంటారు, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తెచ్చారు అందుకే ఇబ్బంది అయింది, అట్లా ఇబ్బంది అయింది, ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్పి పేర్లు పెడతా ఉంటారు. మాది అదే. ఈరోజు 100 రోజులు ఎప్పుడో అయిపోయింది, 17వ నెల. ఈ జీవోని రద్దు చేయడం కానీ ఇది కాదు, ఈ పద్ధతి కాదు, ఇంకో పద్ధతి అని చెప్పి కానీ ఈ జీవోలో ఎవరైనా సవరణలు తెస్తారని చూసాం, అది కూడా కాదు, ఏమీ లేదు. తీరా చూస్తే పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇంకెవరికో అప్పచెప్పి ఓ స్కామ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదే స్పష్టం అవుతూ ఉంది. ఆ రోజున ఎందుకు తీసుకొచ్చాం? సెవరల్ టైమ్స్ చెప్పాము, ఇప్పుడు చెప్తా ఉన్నాము. ఆ కాలేజ్, మెడికల్ కాలేజ్ అవంతట అవి సర్వైవ్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. చక్కటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఎడ్యుకేషన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. పిల్లలకి ఎక్కడ అంతరాయం కలగకూడదు, ఆ విద్యార్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఓవరాల్ ఎక్కడ కూడా ఆ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సే రాకూడదు అని చెప్పేసి ఓ చక్కటి ఆలోచన చేసి అన్నీ క్యాల్కులేట్ చేసి అన్నీ బేరీ చేసుకునే ఈ ఫీ ప్యాటర్న్ మనం తీసుకురావడం జరిగింది. దీని మీద అనేక విమర్శలు కురిపించారు. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ పీపీపీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ పీపీపీ మాడ్యూల్లో మీరు ఈరోజు ఫీ ప్యాటర్న్ గురించి చెప్పారు. ఈ ఫీ ప్యాటర్న్ అంటున్నాను నేను, మేము ఖర్చు పెట్టింది ఇంతే అంతే అని చెప్పి దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా తక్కువ ఖర్చు పెట్టారు, అందువల్లనే వీళ్ళు ఖర్చు పెట్టింది ఇంతే అని చెప్పి మీరు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో జగనన్న అవసరమైన మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని అనుకున్నారు. దాంట్లో భాగంగా కొన్ని ఫైండ్ అవుట్ చేసి కొన్ని జిల్లాల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుంది అని చెప్పి భావించి వాటి మీద ఒక నిర్ణయం చేసి మే 31, 2021 14 మెడికల్ కాలేజ్కి ఒకేసారి ఆ రోజు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో వర్చువల్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మే 2021 2021 కోవిడ్-19 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ పాండమిక్ని ఫేస్ చేస్తూ ఆ పాండమిక్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైనటువంటి అన్ని మెజర్స్ గవర్నమెంట్ కన్నా కూడా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువే రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన కుటుంబ సభ్యులు ఎవరో ఒక బాధలో ఉంటే ఎంత బాధ్యత చూపించాలో అలా ఈ రాష్ట్రంలోని ఈ ప్రజలందరినీ కూడా నా కుటుంబ సభ్యులు అని భావించి ఎవరికో ఇది వచ్చింది మనకు అనవసరమైన అని అనుకోకుండా ఎంతో బాధ్యతగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి అడ్మినిస్ట్రేషను ఇవ్వటం కానీ చక్కగా వైద్య సేవలు ఇవ్వడం కానీ ఎంతోమంది ప్రాణాలని రిస్క్లో ఉన్నటువంటి ఎంతోమందిని కూడా కాపాడి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వంగా తను పోషించాల్సినటువంటి బాధ్యతని పోషించి ప్రజలకు అండగా ఉండి ధైర్యాన్నిచ్చి భరోసానిచ్చి అవసరమైన అన్ని అసిస్టెన్స్ని కల్పించి మరి రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ టైంలో. అంత కోవిడ్ ఉన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా తీసుకురావాలనుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కానీ ఒక ఆలోచనని కానీ ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. అప్పుడు అనుకున్నాము కోవిడ్ వచ్చింది ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఇది సాధ్యమా, ఇంత ఖర్చుతో కూడింది కదా, 8,500 కోట్లు సుమారు, ఇంత ఖర్చుతో కూడింది, కానీ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. మనం అనుకున్నాము ఇక్కడ అవసరం ఉంది, ఈ ప్రజలకు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిషరీ కేర్ నీడ్ ఉంది, కనిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, చక్కటి వైద్య సేవలు అందించాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మరి అడుగులు ముందుకు వేసినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలిసినవే. ఆ తర్వాత పులివెందులు కావచ్చు, తర్వాత డిసెంబర్ 2022లో నర్సీపట్నం, ఇంకా పార్వతీపురం, ఇవన్నీ కూడా మనం ప్రారంభమయ్యాయి. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా కూడా బ్యాక్ స్టాబింగ్ అని కానీ బ్యాక్ స్టెప్ వేయడం కానీ ఇవేవి కూడా చేయలేదు. చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే మీరు గమనిస్తే లాస్ట్ 2.5 సంవత్సరాలు వార్ ఫుటింగ్ బేసిస్లో పనులు నడిచి 2023లో మనము 5 కాలేజీలు దీనికి సంబంధించి స్వయంగా విజయనగరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 5 కాలేజీలని ఒకేసారి ప్రారంభించుకున్నటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, 1923 నుంచి 100 సంవత్సరాల్లో ఒకే రోజున 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దిస్ ఇస్ అ హిస్టరీ. అంతటి మాన్యుమెంటల్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేందుకు ఒక నిర్ణయం చేసి, ఒక ఆలోచన చేసి, ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేశారు. అండ్ నెక్స్ట్ ఫేజ్కి ఇంకొక 5 కాలేజెస్ అనుకున్నాము. మేము దిగిపోయే నాటికి మేము పెట్టినటువంటి బెస్ట్ ఎఫర్ట్స్, మేము చేసినటువంటి దాదాపుగా మోర్ దెన్ 50% ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ మేము చేశాము. అండ్ మేజర్ వర్క్స్ సెకండ్ ఫేజ్లో మేము అనుకున్నటువంటి 5 మెడికల్ కాలేజ్కి సంబంధించి అన్ని రకాల పనులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ సివిల్ వర్క్స్లో కానీ అన్నిట్లో కూడా మేమున్నంత వరకు మేము బాగా అటెన్షన్ పే చేసి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనికి సంబంధించి బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెట్టాము. తర్వాత అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వారు పూర్తి స్థాయిలో కూడా దీని మీద బాధ్యత తీసుకొని ఆ కొద్దిపాటి ఎఫర్ట్స్ పెట్టుంటే ఖచ్చితంగా మదనపల్లి కావచ్చు, ఆదోని కావచ్చు, మార్కాపురం కావచ్చు, పాడేరుకి 50 సీట్లు వచ్చినాయి. దాన్ని కూడా ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే 150 సీట్లు అక్కడ వచ్చేవి. అలాగే పులివెందుల వచ్చినటువంటి సీట్లు మాకు వద్దని లెటర్ రాశారు. చక్కగా పులివెందులు కూడా 150 సీట్లతో అది ఫంక్షనింగ్ వచ్చేసి చక్కగా ఫంక్షన్ అయ్యేవి. మరి సెకండ్ ఫేజ్లో ఇవన్నీ ప్రారంభమయ్యి కొనసాగాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నీ కూడా వీళ్ళు పెట్టాల్సినటువంటి ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా, పైగా మా మీద ఏవేవో నిందులేసి ఫండ్స్ మీద అట్లా ఇట్లా అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. దీని మీద అనేక గ్రాఫిక్స్, ఇక్కడ లేని మాటలు, ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఏది పెట్టి వీళ్ళని ఏదో ఒకటి వీళ్ళని ఎలా ప్రజల్లో ఒక ఫాల్స్ నోషన్ క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి ఎత్తుక్కుంటా ఉన్నారు.
ఫేక్ ప్రచారాలు మీరు చేస్తూ ఉన్నారు, ఫేక్ గ్రాఫిక్స్ మీరే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు డిఫెన్స్లో పడ్డారనేటువంటి విషయం మీకు తెలుసు. బట్ అయినా ఎక్కడా కనపడకుండా స్టిల్ ఏదో మీరు చేస్తుందే కరెక్ట్ అన్నట్టుగా, మేము చేసినటువంటి ఆలోచనలే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలి, నీడ్ ఆఫ్ ద అవర్, ప్రజల డిమాండ్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మాత్రం కూడా పట్టట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ తర్వాత థర్డ్ ఫేజ్లో మేము అనుకున్నటువంటి 7 కాలేజెస్, పిడుగురాల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, వీటి మీద కూడా మీరు ఇదే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక 10 కాలేజెస్ పీపీపీ మాడ్యూల్లో మీరు మీకు నచ్చిన వాళ్ళకో ప్రైవేటైజేషన్ అనే పేరుతో వాళ్ళకు అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక మీరు ఏదో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కళల్ని నాశనం చేసి మీ ప్రైవేటైజేషన్ పేరుతో మరి మీకు నచ్చిన వాళ్ళకి కొత్త కొత్త బహుమానాలు ఇవ్వడానికో లేకపోతే ఏంటో కానీ ఇంకా ఈ వైద్యం, విద్య అనేది ప్రథమ హక్కుగా ప్రజలకు ఉండేటువంటి ఒక ప్రథమ హక్కుని ఈరోజు మీరు వ్యాపారంగా మార్చడం అనేది స్పష్టమవుతా ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఈ ఫండ్స్ మీద మీరు చెప్తా ఉన్నారు, ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వము మీకు క్లియర్గా చెప్పా అంతకుముందు,